ఏపీలో భారీ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. గతంలో వివిధ కారణాలతో పార్టీని వీడిన బలమైన నాయకులను తిరిగి సొంత గూటికి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గతంలో హైదరాబాద్ మేయర్గా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ పార్టీ మాజీ నేత తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 3న ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. తీగలను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తీగల వియ్యంకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతుంది. అక్టోబర్లో తీగలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు మల్లారెడ్డి. దీంతో ఆయన కూడా టీడీపీలో చేరుతారనే టాక్ వస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఘన విజయం సాధించినటువంటి పార్టీ 4వసారి అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చతికిలబడింది. 2014లో కొంతవరకు సీటు సాధించినప్పటికీ గంపగుత్తగా గెలిచినటువంటి గ్రేటర్ ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంతో ఇక్కడ పార్టీలో పూర్తిగా చతికిలబడిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత 2018లో 2 ఎమ్మెల్యేలు గెలిచివ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే వెళ్ళిన నేపథ్యంలో ఇక లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేయని పరిస్థితి నెలకొంది. అయితే పార్టీకి నాయకులు లేకపోయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల బలం ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం చాలా పెద్ద సంఖ్యలో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల కంటే కూడా టీడీపీలో మొదటి నుంచి పెనవేసుకుపోయినటువంటి బంధం తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన చంద్రబాబులో ఉంది. ఎట్లాగూ ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ మీద ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు ఆయన కలవడం జరిగింది. అందులో మల్లారెడ్డి కావచ్చు, ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కానీ, తీగల కృష్ణారెడ్డి మాజీ మేయరు, ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేశారు మహేశ్వరం నుంచి. ఆయనే తీగల మన కూకట్పల్లి ఇట్లా పలువురు ఈ మధ్య కాలంలో ఆయన కలవడం జరిగింది. కలిసి వివిధ అంశాల మీద మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే దీంట్లో మాత్రం బహిరంగంగా తీగల కృష్ణారెడ్డి మాత్రం మొన్న అక్టోబర్ లో కలిసినప్పుడు నేను త్వరలోనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతున్నా అన్నటువంటి ఇండికేషన్ ఆయన చెప్పడంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందన్నటువంటి సంకేతాలు వచ్చినటువంటి సంగతి. అయితే మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి కూడా కొంత డైలామాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆయనే తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ గతంలో మేయర్ గా పనిచేసినటువంటి తీగల కృష్ణారెడ్డి 3వ తేదీ నాడు ఆయనే అఫీషియల్ గా జాయిన్ కాబోతున్నారు అన్నటువంటి సంకేతాలు అయితే ఇప్పటికి ఇవ్వడం జరిగింది. ఆయనే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించినటువంటిది పార్టీ వర్గాలు కూడా మనకు లీకులు ఇస్తున్నాయి. ముఖ్యంగా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికీ తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో చంద్రబాబు నాయుడు 3వ తేదీ నాడు రావడం, ఇక్కడే పార్టీ కార్యకర్తల సమక్షంలోనే పెద్ద ఎత్తున మాజీ నేత ఎవరైతే మహేశ్వర మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో మేయర్ గా కూడా పనిచేశారు తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కొంతమంది అనుచరులను కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఆయనకు ఏమి ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీలో అన్న చర్చ కూడా జరుగుతుంది. ఆయన వాస్తవానికి గతంలో కాసాని జ్ఞానేశ్వరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కొంతవరకు పార్టీని ఉప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అన్నటువంటి విషయం పార్టీ వర్గాలు చెప్పడం, అప్పటికే చంద్రబాబు జైల్లో ఉండడం, వివిధ కారణాల రీత్యా పార్టీ పోటీ చేయని పరిస్థితి కనుక కాసాని జ్ఞానేశ్వర్ వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద దిక్కు అనే వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రానికి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈయన రూపంలో తీగల కృష్ణారెడ్డి తీసుకోవడం, ఆయనకే బాధ్యతలు అప్పగిస్తారనే సమాచారం అయితే క్లియర్ కట్ గా తెలుస్తోంది. అందుకే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కనుక తీగల కృష్ణారెడ్డికి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావచ్చు. ఎస్పెషల్లీ కనీసం గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీకి మంచి పట్టుంది. ముఖ్యంగా ఇక్కడ 20-25 స్థానాల దాకా మంచి పట్టున్న నేపథ్యంలో ఇక్కడతో పాటు ఖమ్మం జిల్లా కావచ్చు, ఇట్లా కొన్ని జిల్లాల్లో కరీంనగర్ కావచ్చు, నల్లగొండలో కూడా ఇట్లా కొంతవరకు పార్టీ మీద కొంత ప్రభావం అయితే ఉంటుంది. కనుక ఎస్పెషల్లీ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మంచి సక్సెస్ వైపు తీసుకురావచ్చు అన్నటువంటి ఆలోచన అయితే చంద్రబాబు మధ్యలో ఉంది. అందుకనే ముందుగా
తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే తీగల కృష్ణారెడ్డి జాయిన్ అయిన వెంటనే ఆయనకు పూర్తి పవర్స్ ఇవ్వడం ద్వారా అందులో ఈయనతో పాటు మరి మల్లారెడ్డి మరియు రాజశేఖర రెడ్డి ఒపీనియన్ కూడా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కుకట్పల్లి ఎమ్మెల్యే కూడా కొంత టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆయనే కాంగ్రెస్ వైపు వెళ్తారా, టీడీపీ వైపు వెళ్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది బయట. ఈ మధ్య కాలంలో చంద్రబాబును కూడా అక్కడ ఆంధ్రాలో కలిసినటువంటి సందర్భం ఉంది. అంతకంటే ముందు ఇక్కడ హైదరాబాద్ లో కలిశారు కృష్ణారావు, ప్లస్ మరి రాజశేఖర రెడ్డి కలిశారు, మల్లారెడ్డి కలిశారు. ఇట్లా వీరిలో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా తీగల కృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒకళ్ళిద్దరు జాయిన్ అవుతారు అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. నరేంద్ర, అంటే ఖమ్మం జిల్లా నేతలు కూడా యాక్టివ్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. అంటే ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఇంకా క్యాడర్ ఉంది. అంటే ఆ నియోజకవర్గం నుంచి ఎవరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ తర్వాత మంచి బలం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా మనకు ఆంధ్రాకు చివరిలో ఉండడం, అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి వాతావరణం కూడా మొత్తం ఆంధ్రాతో లింక్ ఉన్నటువంటి సందర్భం నేపథ్యంలో ఎప్పుడు కూడా మనం చూసాం పార్టీ మొత్తం విలీనం అయినప్పటికీ కూడా మొన్న 2018లో ఇద్దరు ఎమ్మెల్యేలు సాంద్ర వెంకట వీరయ్య కావచ్చు, మరొక ఎమ్మెల్యే ఇద్దరు కూడా అక్కడ గెలిచినటువంటి సందర్భం అయితే మనం చూసాం. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా రాలేదు, అయినప్పటికీ కూడా అక్కడ ఇద్దరు వచ్చినటువంటి సందర్భం ఉంది. కనుక ఈసారి ఖమ్మం జిల్లాలో మంచి పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. అక్కడ కార్యకర్తల బలం ఉంది కనుక అక్కడ ఖచ్చితంగా మనం అనుకున్నట్టు సాధించవచ్చు అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అయితే సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ మీద దృష్టి పెట్టడం, దాని తర్వాత ఖమ్మం జిల్లా మీద దృష్టి పెట్టడం. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇట్లా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది కూడా అక్కడే ఉన్నటువంటి వాళ్ళే, టీడీపీలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒకసారి చెప్పుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు మనకు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అది మన శ్రీనివాస్ గౌడ్, తెలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అక్కడ పోతే తుమ్మల కావచ్చు, హైదరాబాద్ లో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా గాంధీ కావచ్చు, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం పార్టీ, ఈవెన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డితో సహా చాలా మంది ఆనవాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో గెలిచిన వాళ్ళు, ఇక్కడ పనిచేసిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలో కొంతమందిని తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. కనుక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది రాకపోవచ్చు, కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని ఇక్కడ చాలా మంది ఆపరేషన్ గరవాపసి కింద తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది బీజేపీ నుంచి, అత్యధిక మంది బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.